సీతక్క టీ. కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా నాన్నలు కొంచెం స్ట్రిక్ట్. వాళ్ళు ఏమన్నా అంటే ఏమనుకోక ప్లీజ్. నన్నేమంటారు? అంటే అందరూ ఒకే ఇంట్లో ఉంటాం కదా, పెళ్ళయ్యాక నేను వేరే కాపురం పెట్టను. అదేంది, నువ్వు అమెరికా పోతానని చెప్పినావు కదా. నేను పోతా, నువ్వు ఇండియాలోనే ఉంటావు అమ్మ నాన్నలకు తోడుగా. యు నో, డాటర్ ఇన్ లా డ్యూటీస్. ఓహో. అండ్ వన్ థింగ్, ఇలా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, జుట్టు విరబోసుకోవడం, అమ్మాయి జాబ్ చేయడం అమ్మ నాన్నలకు అస్సలు ఇష్టం ఉండదు. ఐ టోల్డ్ యూ ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. నేను వాళ్ళకి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకోకుంటే? ఒప్పుకుంటారు ప్లీజ్, నేను ఒప్పిస్తాను. ఓహో. టీ తీసుకొస్తాను. నువ్వు రాక్క, నువ్వు రాక్క, నువ్వు రాక్క. హాయ్, సీతక్క కదా? కాదు, సీత. ఎవరు పడితే వాడు అక్క అంటే చీపురు కట్ట మళ్ళేస్తంత. నేను పర్మిషన్ ఇచ్చినోడే నేను అక్క అనాలే, నీకింక ఇయ్యలే. ఓకే ఓకే. వైషు నీ గురించే చెప్తుంది. షీ స్పీక్స్ వెరీ హై అబౌట్ యూ. నీ కాదు, మీ గురించి. యా యా, మీ గురించి. పెళ్ళయ్యాక మీకు ఇష్టమైతే మా ఇంట్లో కూడా పనిచేయొచ్చు. నాకేం గత పట్టింది నీ ఇంట్లో పనిచేయడానికి? నా స్వేచ్ఛ నాకు చాలా ఇంపార్టెంట్. తిండి లేకుండా బతుకుతా గానీ స్వేచ్ఛ లేకుండా బతకలేను. ఏ ఇప్పుడు ఏమన్నాను నేను? ఏమన్నా అంటే భూమి మీద నూకలుంటాయనుకుంటున్నావా? సగానికి చీరి కారం పెడతాం. హే, వాట్స్ గోయింగ్ ఆన్ వైషు? తను అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? దిస్ ఇస్ టూ మచ్ యా. సీతక్క కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, అందుకే నేను సీతక్క ఫ్యాన్ని. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు వైషు? దిస్ ఇస్ రిడిక్యులస్. ఐ డోంట్ లైక్ హర్. ఇప్పుడు నాకు నష్టం వచ్చింది. ఐఎమ్ లివింగ్ నౌ. మంచిది, మళ్ళా కనబడకు. వాళ్ళు కొత్త డూప్లెక్స్ కొన్నారంట, క్లీన్ చేయమని పంపించింది ఆ పెద్ద పిచ్చిది. వైషు తాళాలిస్తా అన్నది, నేను వెళ్ళి చూసొస్తా. ఒక గంట పట్టిద్దేమో, నువ్వు వెళ్ళి మూల మీద పెట్టుకో. అక్క నీడగా పెట్టుకుంటా అక్క. ఏడనన్నా పెట్టుకో, నేను పిలువంగానే టక్కున రావాలి. నేను రోడ్డు మీద నిల్చుని అరవలేను. ఆల్రెడీ అందరూ నన్ను గయల్గాంప అనుకుంటుండ్రు. యాక్చువల్లీ కాదేమో అక్క. ఓకే సరే, అర్థమైంది, మూసుకొని వెళ్ళిపోతా. ఏమైంది? పొద్దున్నే అమ్మిడకి పంపించింది అక్క, నీతో క్లీన్ చేయించమని. ఇదిగో కీస్. నాకేమో ఎగ్జామ్స్. మీ అన్న లేడా? వాళ్ళు లేచినట్టే నేను చూసినట్టే. నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఈరోజు వెరీ ప్రామినెంట్ ట్యూటర్ వస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి లేట్. టైంకి స్కూటీ కూడా స్టార్ట్ అవ్వడం లేదు. ఛే! అరే టెన్షన్ పడకు, మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, అడుగుతా డ్రాప్ చేస్తాడేమో అని. ఓ అవునా? థ్యాంక్స్ అ లాట్ సీతక్క. ఐ ఓవ్ యూ బిగ్ టైమ్. ఏందో తమిళ సినిమా డైలాగులన్నీ. రవి రవి నిన్న తక్కువ విధవ పూస కూర్చుంటే చెప్పిన అరవనీయకరా అని. రోడ్ మీద అరవనీయక అని చెప్పిన కదరా. అవునక్క, చెప్పినావు. తన పేరు వైషు, ఏడుకో వాళ్ళంట. తీసుకోవద్దక్క, జాగ్రత్తగా తీసుకోపో. సరే. పనంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతా వైషు. కూర్చోండి. మీ పేరేంటి? రవి అండి. నైస్ మీటింగ్ యూ రవి. సేమ్ హియర్. ఎక్కడికి వెళ్ళాలి? కౌటిల్య. ఓ, అదే ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకుంటున్నాను. నిన్ననే జాయిన్ అయినా. ఏం కోచింగ్? సివిల్స్ ఇస్ మై ఎయిమ్. యా. వాట్? వాట్స్ సో సర్ప్రైజింగ్?
మరి ఆటో ఏంటండి? ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు లేరండి. పాపం అక్క పాపతో ఆల్రెడీ కష్టపడుతుంది. నాకు భారంగా ఉండడం ఇష్టం లేదు. సో సపోర్టింగ్ మై సెల్ఫ్. వావ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరేం టాపిక్స్ తీసుకున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్.